హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పాయింట్ ఆఫ్ వెంకీ. ప్రభుత్వాలు కాదు, ప్రకృతి ముఖ్యం. డెవలప్మెంట్ అంటే కేవలం రియల్ ఎస్టేట్ అనుకుంటే ఎట్లా? తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు. మనుషులు, జంతువులు, పక్షులు అన్నీ ఒకటేనా? హైడ్రా అన్నారు, ఇండ్లు గులగొట్టిర్రు. అప్పుడేం చెప్పుకొచ్చిర్రు? పాజిటివ్ నెగిటివ్ రెండు చూద్దాం. ఈ విషయంలో ప్రభుత్వం సైడ్ తీసుకుంటే అబ్బా చెరువులను కాపాడుతున్నారు, మంచి పని అనిపించినా ఒకవైపు పేదోళ్ళు, పెద్దోళ్ళు, పిల్లలు ఇండ్లు కోల్పోయినరు, ఆస్తులు కోల్పోయినరు, జీవితానికి సరిపడా ఈఎంఐలు కట్టక తప్పదు. అదెంత ఘోరం మరి. సరే, చెరువులు కాపాడిర్రు, ప్రకృతికి మంచి చేసిర్రు అనుకుంటే ఇప్పుడు మొత్తం 400 ఎకరాల హెచ్సియు ఫారెస్ట్ మీదనే పడ్డారు. దీన్నేమంటారు మరి? ఏ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నా ముమ్మాటికి తప్పే అవుతుంది కదా. మరి ప్రభుత్వాలు కాదు, ప్రకృతి ముఖ్యం. అసలు ఏంటి ఈ హెచ్సియు? ప్రభుత్వానికి దీనికి ఏంది పంచాయతీ అని మాట్లాడితే, గత 2 రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లోని కొన్ని ప్రాంతాలు కంచా గచ్చిబౌలి హెచ్సియు క్యాంపస్ను ఆనుకొని ఉన్న 400 ఎకరాల భూమిని వేలం వేయాలనే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదన వ్యతిరేకిస్తూ విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు అక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. 21 సంవత్సరాల క్రితం అంటే 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ భూమిని ఓ ప్రైవేటు సంస్థ బిల్లీరావు ఐఎంజీ భారత్ అనే సంస్థకు కేటాయించిందని, ఆ తర్వాత ఇప్పటి ప్రభుత్వం చట్టపరంగా ఈ భూమి యాజమాన్యాన్ని తిరిగి పొందినట్లు చెప్పుకొస్తుంది. 1969లో తెలంగాణ ఉద్యమాన్ని అడ్డంగా అణిచివేసినాక సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాలు ఇచ్చింది. ఈ 400 ఎకరాలు అందులోనివే అని ఒక వాదన. సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానివే ఈ భూములని తేల్చి చెప్పేసింది కదా. మరి ఇప్పుడు హఠాత్తుగా అవి యూనివర్సిటీ భూములు ఎట్లయిపోయినాయి? ఇంతకీ అవి ఎవరి భూములు? తేల్చాల్సింది ఎవరు? అప్పట్లో తీసుకున్న ఈ 400 ఎకరాల భూమికి ప్రతిగా 36, 37 సర్వే నెంబర్లలో వేరే 400 ఎకరాలని రాష్ట్రం యూనివర్సిటీకి కేటాయించిందని ప్రభుత్వం వాదన. అలాంటప్పుడు ఈ 400 ఎకరాలు యూనివర్సిటీవే అని ఎట్లా నిర్ధారిస్తారు? ఈ ప్రశ్నలు పక్కన పెడితే ఈ 400 ఎకరాల భూమినట వీళ్ళు TGIIC తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆక్షన్లో పెట్టి 20,000 కోట్ల రెవెన్యూ తెచ్చి హైదరాబాద్ ని డెవలప్ చేస్తారట. ఈ భూమిలో కొన్ని లక్షల చెట్లు, జంతువులు, జింకలు, నెమళ్ళు, బఫెల్లోలు, అరుదైన పక్షుల జాతులు కూడా ఉన్నాయట. ఇన్నేళ్లు అటు ప్రభుత్వానిది గాక ప్రైవేటు సంస్థది గాక ఈ భూమిలో ఇంత పర్యావరణం ఏర్పడిన తర్వాత ఇప్పుడు అంత నాశనం చేసి ఏం డెవలప్మెంట్ చేస్తారు? అలాంటి డెవలప్మెంట్ అసలు అవసరమా? ఇప్పటికే కాంక్రీట్ జంగల్ అని పేరు తెచ్చుకున్నాం. ఉన్న ఈ మాత్రం నేచర్ని చిదిమేసి ఐటీ డెవలప్మెంటు, కనెక్టివిటీలు, ప్రాజెక్టులు ఎవరి కోసం? ఇందులో ప్రజలకు ఏం ఉపయోగమో కానీ ఈ ప్రభుత్వానికే ఎంతో ఉపయోగం అని ప్రజలు అనుకోవడంలో తప్పుందా? ఎందుకంటే డెవలప్మెంట్ అంటే ఐటీలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇవేనా? సంక్షేమం పాత్ర ఏమాత్రం లేదా? సంక్షేమం పథకాల సంగతి పక్కన పెట్టి సృష్టి ప్రకృతి మీద పడితే, ప్రకృతి తిరిగిస్తే, కర్మ తిరిగి వస్తే ఎట్లుంటుందో తెలుసా? ప్రకృతి ప్రభుత్వాన్ని చూడదు, మిమ్మల్ని చూడదు, నన్ను చూడదు. అందరం కట్టకట్టుకొని పోతాం. వస్తుంది, లాక్కెళ్ళిపోతుంది. ఈ ప్రభుత్వంలో రాత్రికి రాత్రే అన్నీ జరిగిపోతాయి. ఇండ్లు కొట్టేయడం వారాంతంలో రాత్రికి రాత్రి జరిగిపోతాయి. చెట్లు కొట్టేయడం కూడా ఇట్లనే. అసలు ఎందుకు వచ్చింది? ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ప్రతి విషయానికి జేసీబీలేనా? ఒక పక్కన చెట్లను కొట్టేస్తుంటే నెమళ్ళు ఏడుస్తున్నాయి. దిక్కు తెల్వక జింకలు, జంతువులు పారిపోవాలనా, నిలబడి అటవీ ప్రాంతాన్ని కాపాడుకోవాలనా అన్నట్టు చూస్తున్నాయి. ఈ 400 ఎకరాల్లో పీకాక్ లేక్ అని, బఫెల్లో లేక్లని ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల్లో వాటికి ఆ పేరు వచ్చింది. అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చి అసొంటి ఏం లేవు, లెక్కలోకే రావు అంటే ఎట్లా? కొందరి ఇంటి పేర్లు కూడా వాళ్ళ గతాన్ని బట్టి వచ్చేస్తాయి కదా. అలాంటిది వీటికి పేరు రాకూడదా? రాతి నిర్మాణాలను కూడా దెబ్బతీస్తున్నారు. ప్రకృతి సృష్టిని, నీటి వనరులను తొలగిస్తున్నారు. ప్రకృతి కోసం తమ యూనివర్సిటీ భూమి అంటూ కాపాడుకోవడం కోసం అడ్డుపడుతున్న విద్యార్థులను కూడా పోలీసులతో అరెస్టులు, లాఠీ దెబ్బలు కొట్టడం చేస్తున్నారు. హెచ్సియు 400 ఎకరాల ల్యాండ్, అత్యంత విలువైన భూమి అది. ప్రకృతి సంపద ఆ భూమి. రియల్ ఎస్టేట్ అనకొండలు, కార్పొరేట్ శక్తుల కళ్ళున్నాయి ఆ భూముల పైన. ప్రభుత్వానికి డబ్బు కావాలి, ఇది జరుగుతుంది. కాలుష్యం పెరిగిన నగరానికి కాసింత ఆక్సిజన్ ఇస్తున్న ఆ భూములను అమ్మడం దుర్మార్గం కాదా? నానా రకాల వృక్ష జాతులు, వన్యప్రాణాలు, 4 కుంటలు, దట్టమైన చెట్లు, రాక్ ఫార్మేషన్ ఉన్న జీవావరణ భూమిని ధ్వంసం చేయడం దారుణం కాదంటారా? ప్రభుత్వాలు కాదు, ప్రకృతి ముఖ్యం, ప్రకృతే శాశ్వతం. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. సేవ్ నేచర్ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పాయింట్ ఆఫ్ వెంకీ.